ఏడికి రెడీ అవుతుంది చిన్ని ఏడికి రెడీ అవుతుంది చూసడానికేనా తొలకడానికేనా వస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మన నందిని దగ్గరికి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. అందుకే అందరం రెడీ అయినాం. పిల్లలను కూడా రెడీ చేసిన, వాళ్ళైతే ఆడుకుంటారు. ఇంకా బండి మీదనే వెళ్దామని అనుకుంటున్నాం. ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. అక్కడ హాస్టల్ దగ్గర చూపిస్తా చూడండి. టైం 11:30 అవుతుంది. ఇప్పటికీ అందరు చాలా మంది వచ్చేసారు. ఇంకా పిల్లల్ని అయితే వదిలేయలేదు. 12కి అట్లా వదిలేస్తారు అనుకుంటా. అసలు ఒక జాతరలానే ఉంది స్కూల్లో చూస్తే మాత్రం. ఇంకెప్పుడు అలా ఉండదు, ఒక సెకండ్ సాటర్డే అలా ఉంటుందని ప్రతి ఒక్క పేరెంట్ అయితే వస్తారు. ఎండకి పిల్లలను తీసుకోకపోవడం బెటర్, కానీ పిల్లలను చూసా తమ్ముళ్ళని చూసా అని అన్నందుకు తీసుకొని పోయినాం. ఇంకా తప్పలేదు. ఇప్పటికే లేట్ అయిందని మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఏం చేసుకోలేదు. కాకపోతే ఉగాదికి ఉండదని బచ్చాలు అయితే వేసుకోపోయినాం. ఇంకా ఏమన్నా బిర్యానీ అన్న చికెన్ రైస్ అన్న ఏమన్నా తీసుకొని పోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆమెను అడిగి ఏమేమి సామాన్లు లేవో అవి కూడా తీసుకొని రావాలి. అందుకే ఫస్ట్ అయితే నందిని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇందులో ఇంటర్ కాలేజ్ ప్లస్ టీటీసీ ఇది ఎంజేపీ స్కూళ్ళు 3 ఉంటాయి. టీటీసీదేమో అక్కడ సైడ్ ఉంటుంది, ఇంటర్ కాలేజ్ ఏమో ఇక్కడ సైడ్ ఉంటుంది. మధ్యలోనేమో ఈ చిన్న పిల్లలది ఉంటుంది. మా నందిని వాళ్ళ క్లాస్ అయితే ఇక్కడ సైడ్ ఉంది. అగో పిల్లలు అక్కడ సైడ్ కనిపిస్తారు కదా, అక్కడ ఉంటుంది. అందరు పేరెంట్స్ అయితే స్టార్టింగ్ నుంచి గేట్ స్టార్టింగ్ నుంచి అయితే లోపల దాకా కూర్చుర్రు, వెయిట్ చేస్తారు పిల్లల కోసం. వాళ్ళు మనకు కనిపించకపోయినా సరే కానీ వాళ్ళు ఏదో రకంగా అయితే మనల్ని చూస్తూనే ఉంటారు క్లాస్ రూమ్లో ఉన్నా కానీ. ఈ స్కూల్లో హాస్టల్లో గమనించింది ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, పిల్లలు అయితే మన దగ్గర ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ ఇవ్వండి అని మాత్రం అడగరు. మేడల దగ్గరనే తీసుకొని మాట్లాడతారేమో మరి. వేరే హాస్టల్లో అయితే ఫస్ట్ వచ్చిన వెంబడే ఫోనే అడుగుతుంటారు కొంతమంది పిల్లలు అయితే. ఇక్కడైతే అస్సలు అడగరు. హాయ్ సువాసిని, నందిని అది. హాయ్. లోపల తోలుకోక ఏడుస్తుంది. ఎక్కడ వేసుకుందాం? అక్కడ కొనకి వేసుకుందాం. దుగ్గు ఏడుస్తే ఆంటీ కాడికి ఎత్తుకోరు, నన్ను చూసి ఏడుస్తాడు. నందినికి లేపు ఎత్తుకోదా అని ఒక్కడిని ఎత్తుకోలేకపోతే ఉంటాడా ఉండడా. మేము హాస్టల్ లోపలికి వెళ్ళినప్పుడే ఒక దగ్గర మంచిగా ప్లేస్ చూసుకొని నీడ ఉండే దగ్గర చెట్ల కింద అయితే ఒక షాప్ అయితే వేసుకున్నాం. తర్వాత అయితే ఇప్పుడు సామాన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. ఆమెకి ఏంటివి లేవు లిస్ట్ అయితే రాసిచ్చింది చూడండి. లిస్ట్ స్నాక్స్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి మామూలుగా. అందుకే ఇవన్నీ తీసుకొద్దామని అయితే బయటకు వెళ్తున్నాం షాప్ దగ్గరికి. ఓరియో బిస్కెట్ 10 రూపాయలు 3 రాసేది, కానీ నా దగ్గర 70 రూపాయలు ఉంది. అలా 10 రూపాయలే 3 అయ్యి. హ్యాపీ 4 రాశీలు తీసుకోకుండా ఒకటి సరిపోతుంది కూడా. 70 రూపాయలు అది సరిపోతుంది. హ్యాపీ ఊకో. చాలా పెద్దది అలా అంత తినదు ఇప్పటికాడికే. అందుకే వేరే బిస్కెట్లు రాసింది. అది బయట వీడియో తీయడం అయితే చాలా కష్టం రా బాబు. అసలు అక్క అయితే నా సైడే చూస్తుంది. ఎందుకు ఈమె ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంది షాప్ మొత్తం అని అనుకుంటుందో ఏమో కానీ ఏం అనలేదు. నందిని రాసిన సామాన్ అయితే తీసుకొని ఇక్కడ ఎండ బాగా కొడుతుందని చెరుకు రసం బండి కనిపిస్తే చెరుకు రసం తాగుదామని ఇక్కడ కూర్చున్నాం. ఆంటీ అయితే ప్రిపేర్ చేస్తుంది చెరుకు రసం. అవి ఏం తీసుకోపోయినా కానీ అవి మన దగ్గర ఉన్నంతసేపు తినాలి, తర్వాత అయితే అలో ఉండదు. అందుకే వాళ్ళకు ఒకటి ఐస్ క్రీమ్ తీసుకుందామని ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చినాం. తర్వాత చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ఇంకా హాస్టల్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అయితే రెస్టారెంట్కి వచ్చినాం. రెస్టారెంట్ దగ్గర బిర్యానీ తీసుకొని వెళ్తున్నాం. బబ్బిలి నందిని చిట్టి వచ్చింది. నందిని ఏంది అనుకుంటుందే.
పో అక్క మా డుగ్గు గారికి గుర్తుపట్టింది డుగ్గు గారికి గుర్తుపడతాడు ఏం తిన్నావు మమ్మీ పొద్దున్న తిన్నావా ఏం తిన్నావు అంత పొద్దున పెరుగు పెట్టిరా డుగ్గు డుగ్గు ఓ డుగ్గు ఇక్కడ రా డుగ్గులు అమ్మో నవ్వుతుండే నువ్వు బబ్లీ అమ్మో అదేంది బబ్లు తీసుకో ఇంకా అన్నయ్య తీసుకో వాళ్ళు వచ్చిరా మమ్మీ సువాసిని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వచ్చిరా ఎవరన్నా రాకపోతే పిలుస్తూ తింటారు ఎవరు తిడతారు ఇస్తారా రానిస్తారా నేను చెప్పి డుగ్గు డుగ్గులు అయ్యో ఆయన అదేందో దులుముడా చికెన్ రమ్మంటే నేనైతే నానమ్మ మాటలు ఉంటాయని భయపడ్డది రాలేదు ఫ్రెండ్స్ చూడండి అందరు ఎంతమంది వచ్చారు ఒక జాతరలానే ఉంది అసలు ఫుల్గా చెట్లు ఉన్నందుకు చాలా బెటర్ అయింది అందరు చెట్ల కింద నిమ్మలంగా కూసురు మంచిగా ఇప్పుడు నందిని వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నాం అక్కడ పిల్లలు చూడండి ఎంత మంచిగా మాట్లాడతారు మార్చు 23కా ఏప్రిల్ 23కా 22 వరకే తిన్నారా మీరు బాగున్నారా మీ అందరూ ఒకటే క్లాస్గా మీ తమ్ముడా అక్క మీ పేరేంటి అక్క రోజా వచ్చిరా మీ పేరెంట్స్ అన్నారు రాలే నిన్న మొన్న వచ్చిరా ఇట్లా యూట్యూబ్లో తల్లి హాయ్ ఎప్పురి యూట్యూబ్ ఛానల్ పేరు అక్షిత రాజు వ్లాగ్స్ అంటే మీరు అన్నీ చెప్తారా ఇట్లా అంటే ఇట్లనే వ్లాగ్స్ అన్నట్టు ఈరోజు కానీ కొంతమంది తిన్నాను వస్తున్నది కాదు అంటే ఇప్పుడు తక్కువ వచ్చినాయని రాయలేదని రాసుకుంటూ వస్తున్నారు సరిపోతే మేడం మీ పేరెంట్స్ కట్టి పంపేదంటే రాసుకుంటూ అవునా వచ్చిరా వీళ్ళ పేరెంట్స్ ఎంత అది 37 నాకు 38 ఇంకొక పిల్లని రాదు అంటే మనకి ఎవరైనా ఫీవర్ వస్తే అలా తీసుకోవాలి పెళ్ళిళ్ళకి కూడా ఇంతమంది బాయ్ పోతున్నాం బాయ్ 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 నైట్ బాగా తెచ్చేయాలా లేకపోతే గిడికి తెచ్చేయాలా బాబాయ్ ఏమద్దు తెచ్చేసాడు పట్టు ఇన్ని నిలబడు ఐస్ క్రీమ్ గిన్నె ఉంది నేను తెచ్చినా లేకపోతే మనం చేయండి తెస్తా బాయ్ చెప్పింది ఏమొద్దు పట్టు బాయ్ 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 డుగ్గు బాయ్ బాయ్ డుగ్గు మూతి కూడా ఎట్లా పెట్టింది సరేనా అమ్మో ఎట్లా వస్తుంది చూడు పిల్లలనే బాయ్ చెప్పింది
సరేనా? బబ్లు బాయ్. దా నీగదా సరేనా మమ్మీ? జాగ్రత్త. మళ్ళా మేడం ఫోన్ చేస్తుందేమో కదా ఆల్రెడీ తోడుకోవాలి. సరేనా? ఎవరినన్నా తోడు తీసుకోను. బాయ్ బాయ్. ఇల్లు తెచ్చుకోరుగా తెచ్చుకుంటారు కదా కదా మమ్మీ మళ్ళీ వద్దురా. కూర అయితే మీరు కూర ఒక్కదానికి ఇప్పించిపోతా అని చెప్తా. తిడతారు కదా మేడం. గీడు ఉంచితే తోలిచ్చి ఇచ్చిపోతుంది. రోజు చేయాలి తొందర ఇప్పిస్తాం. అవి ఒక ఐస్ క్రీమ్ చేంజ్ లేవు. ఫైనల్గా అయితే ఒక ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని అయితే గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వాచ్మెన్ నుండి రానిస్తలేడు ఎవరిని, పిల్లలని. అయినా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఇట్లా హాస్టల్లో ఉంటుంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అసలు ఇంతకన్నా చిన్న పిల్లలు 5th క్లాస్ వాళ్ళని చూసి అయితే ఇంకా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, స్టడీ బాగుండాలంటే ఆగుతుందా. పిల్లల ఫ్యూచర్ కానీ స్టడీ బాగుండాలంటే ఇట్లా హాస్టల్లోనే వేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే బైక్ ఉంది కానీ బైక్ మీద ఎండ బాగా కొడుతుందని పిల్లల కోసం అని బస్సులో అయితే ఇంటికి వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.